హలో వోక్స్, వెల్కమ్ బ్యాక్ టు ది విక్టర్స్ ఫ్యాషన్. ఈ రోజు పర్టికులర్ వీడియోలో మనం మోస్ట్ ఫేమస్ ఫ్యాషన్ బ్రాండ్స్ గురించి అయితే తెలుసుకుందాం అండ్ అవి ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో డిస్కస్ చేద్దామా? సో లెట్స్ గెట్ రైట్ ఇంటు ది వీడియో. గైస్, మనం ఫస్ట్ లగ్జరీ బ్రాండ్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. అందులో ఫస్ట్ బ్రాండ్ వచ్చేసరికి గూచీ. అంటే గూచీ బ్రాండ్ వచ్చేసరికి ఎక్కువ ప్రీమియం లెదర్ గూడ్స్ ని ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. లైక్ బూట్స్ కానీ, లేకపోతే షూస్ కానీ, లేకపోతే లెదర్ బ్యాగ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా గూచీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ బ్రాండ్ వచ్చేసరికి లూయిస్ విటన్. లూయిస్ విటన్ అనే బ్రాండ్ వచ్చేసరికి అది ఒక ఫ్రెంచ్ బ్రాండ్ అనమాట. అండ్ ఆల్సో అవి ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయంటే ఎక్కువ లగ్జరీ బ్యాగ్స్ అండ్ క్లాదింగ్ అండ్ యాక్సెసరీస్ ని ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. అండ్ ఇప్పుడు థర్డ్ లగ్జరియస్ బ్రాండ్ వచ్చేసరికి ప్రాడా. గైస్, ఈ ప్రాడా అనే బ్రాండ్ కూడా ఒక ఇటాలియన్ బ్రాండ్ అనమాట. అండ్ వీళ్ళు చేసే డిజైన్స్ వచ్చేసరికి చాలా టాప్ నోచ్ లో ఉంటాయి. అండ్ వీళ్ళకి చాలా స్కిల్డ్ అండ్ నాలెడ్జబుల్ డిజైనర్స్ ఉన్నారనమాట. అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ వెల్. అండ్ ఆల్సో వీళ్ళు చాలా మినిమలిస్టిక్ అండ్ సఫిస్టికేటింగ్ డిజైన్స్ అయితే వీళ్ళు చేయగలుగుతారు. గైస్, ఇప్పుడు నెక్స్ట్ లగ్జరియస్ బ్రాండ్ వచ్చేసరికి బర్బరీ. గైస్, బర్బరీ అనే బ్రాండ్ వచ్చేసరికి అదొక బ్రిటిష్ కంట్రీ బ్రాండ్ అనమాట. అండ్ ఇవి ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయంటే ట్రెంచ్ కోట్స్ అండ్ చెక్డ్ ప్యాటర్న్స్ కి ఇది చాలా ఫేమస్ అనమాట. గైస్, ఇప్పుడు హై స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అందులోని ఫస్ట్ బ్రాండ్ వచ్చేసరికి జారా. జారా వచ్చేసరికి ట్రెండీ అండ్ అఫోర్డబుల్ క్లాదింగ్స్ ని మెన్స్ కి, విమెన్స్ కి అండ్ కిడ్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫేమస్ బ్రాండ్ వచ్చేసరికి H&M. H&M వచ్చేసరికి చాలా వరకు స్టైలిష్ అండ్ సస్టైనబుల్ ఫ్యాషన్ ని అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో జనాలకి చాలా వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. గైస్, ఇప్పుడు మనం స్ట్రీట్ వేర్ బ్రాండ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ బ్రాండ్స్ విషయానికి కానీ వచ్చేస్తే సుప్రీం, నైకీ అండ్ అడిడాస్. ఈ మూడు బ్రాండ్స్ వచ్చేసరికి స్ట్రీట్ వేర్ కి చాలా ఫేమస్ అనమాట. అండ్ ఈ మూడు బ్రాండ్స్ కి చాలా వరకు డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సుప్రీం అనే బ్రాండ్ వచ్చేసరికి చాలా వరకు ఐకానిక్ స్ట్రీట్ వేర్ బ్రాండ్స్ ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. అండ్ వాళ్ళ డ్రాప్స్ కూడా చాలా వరకు లిమిటెడ్ ఎడిషన్స్ లో ఉంటాయి. నైకీ బ్రాండ్ వచ్చేసరికి చాలా వరకు స్పోర్ట్స్ వేర్ కి ఎక్కువ ఫేమస్ అనమాట. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసరికి ఎక్కువ స్పోర్ట్స్ అండ్ స్ట్రీట్ వేర్ ని కూడా ఎక్కువ ఫోకస్ అయితే చేస్తుంది. అండ్ అడిడాస్ బ్రాండ్ విషయానికి కానీ వచ్చేస్తే అది ఎక్కువ ఇన్నోవేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అండ్ ఆల్సో కొలాబరేషన్స్ కూడా ఎక్కువ చేస్తుంది అనమాట. లైక్ గూచీ అండ్ వేరే బ్రాండ్స్ తోటి అయితే ఎక్కువ కొలాబరేషన్ అయితే చేసి చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఇన్నోవేటివ్ గా మనకైతే తెస్తుంది. గైస్, ఇప్పుడు మనం ఎమర్జింగ్ అండ్ మోడర్న్ లేబుల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ బ్రాండ్ విషయానికి వచ్చేస్తే హాఫ్ వైట్. అండ్ ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వచ్చేసరికి ఇట్ ఇస్ అ బ్లెండ్ ఆఫ్ విత్ హై ఫ్యాషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి బలెన్సియాగా. ఈ బ్రాండ్ వచ్చేసరికి చాలా వరకు బౌండరీస్ ని క్రాస్ చేసి చాలా మంచి మంచి డిజైన్స్ అయితే చేస్తుంది. అండ్ అడిడాస్ కూడా ఇది కొలాబ్ అయ్యి మంచి డిజైన్స్ అయితే చేసింది. ఇప్పుడు వేస్తాను ఇక్కడ చూడండి. అండ్ బలెన్సియాగా అనే బ్రాండ్ వచ్చేసరికి ఇలాంటి మంచి డిజైన్స్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫేమస్ బ్రాండ్ వచ్చేసరికి జాక్వమస్. ఈ బ్రాండ్ వచ్చేసరికి చాలా వరకు ప్లేఫుల్ మోడర్న్ ఆస్థెటిక్స్ కి అయితే చాలా వరకు మంచి డిజైన్స్ అయితే ఇస్తుంది అనమాట. లైక్ నైకీ బ్రాండ్ కి వచ్చేసరికి ఇది చాలా వరకు మంచి డిజైన్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ వేస్తాను చూడండి. ఇది మంచి ఫేమస్ డిజైనర్ అనమాట. అండ్ ఇప్పుడు లాస్ట్ ఫేమస్ బ్రాండ్ వచ్చేసరికి బొటేగా వెనెటా. గైస్, ఈ బొటేగా వెనెటా అనే బ్రాండ్ వచ్చేసరికి చాలా వరకు చాలా సింపుల్ గా ఉండే ప్రోడక్ట్స్ ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. అంత హడావిడి లేకుండా జస్ట్ సింపుల్ అండ్ సటల్ గా ఉండే క్రాఫ్ట్మెన్షిప్ అయితే ఇది ఎక్కువ నమ్ముతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వీటి ప్రోడక్ట్స్ వచ్చేసరికి చాలా సింపుల్ గా అయితే ఉంటాయి. అండ్ ఇట్ ఇస్ అ వెరీ లగ్జూరియస్ బ్రాండ్ ఇన్ దిస్ వరల్డ్. గైస్, వీడియోని ఎండ్ చేయడానికంటే ముందు మీకు ఇక్కడ 4 బ్రాండ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ 4 బ్రాండ్స్ ని కూడా ఒక్కటే కంపెనీ పరిపాలిస్తుంది అనమాట. అది ఏ కంపెనీ అనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి, ఇంటర్నెట్ చూడకుండా. చూద్దాం ఎంతమందికి ఫ్యాషన్ నాలెడ్జ్ ఉందో. గైస్, దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లుగానైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ వాట్ ఎల్స్, లెట్స్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.